ప్రార్థన చేసిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. పరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాలం నీ బిడ్డలుగా లైవ్లోనూ ప్రజల్లోనూ కూడా మేము కోరుకుంటుండగా ప్రభువా మీరు మాట్లాడండి. సేవకుడికి తెలియజేసిన అంశాలు కూడా ప్రకటిస్తుండగా నీ ఆత్మ సహాయము దయసి నీ వాక్కును అనుగ్రహించి నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ ఆత్మతో వాక్యాన్ని చేయండి. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గల్తీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. హల్లెలూయా. ఈ వాక్యం చాలాసార్లు తెలిసిన వాక్యమే, కానీ దేవుడు బయలుపరిచిన అంశాలు ఈరోజు జ్ఞానం చేద్దాం. దేవుడు మనిషిని నిర్మించినప్పుడు మన్నుతో శరీరాన్ని నిర్మించాడు. ఆత్మను ఆయన నుండి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనిషి ఆత్మ శరీరాల సముదాయంగా మనిషి ఉన్నాడు. జాతీయ చెప్పారు పిల్లలు కూడా. మనిషి శరీరము ఆత్మ రెండు సముదాయముగా, రెండు కలిసిన వాడుగా మనిషి ఉన్నాడు. అలాగే మనిషి కొరకు దేవుడు ఒకటి భూమిని సృష్టించాడు, రెండవదిగా పరలోకము, నరకము. మనిషి జీవించడానికి 3 రకాలైనటువంటి ప్రదేశాలని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మనిషిని 2 రకాలుగా సృష్టించాడు, శరీరము, ఆత్మ. మనిషికి నివాస స్థలాలుగా 3 సృష్టించాడు. ఒకటి భూమి, 2 ఆకాశం, 2 పరలోకము, 3వదిగా నరకం. ఈ భూమి మీద మనిషి ఎప్పటి వరకు జీవిస్తాడంటే శరీరం ఉన్నంత వరకు మనిషి భూమి మీద జీవిస్తాడు. 100 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు. శరీరం ఉన్నంత వరకే ఈ భూమి మీద మనం నివసిస్తాం. అసలు కదా అప్పుడే ప్రారంభం. మనిషి మరణించిన తర్వాత ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మకు మరణం లేదు. శరీరానికి మరణం ఉంది తప్ప ఆత్మకు మరణం లేదు. శరీరం ఉన్నంతసేపే భూమి మీద మనం జీవిస్తాం. శరీరాన్ని విడిచిన తర్వాత 2 ప్రదేశాలకి ఆత్మ నిర్ణయించబడుతుంది. ఒకటి నరకము, 2 పరలోకము. హల్లెలూయా. ఒకటి దేవునితో జీవించే నెమ్మది కలిగినటువంటి, విశ్రాంతి కలిగిన జీవితం పరలోకంలో ఉంది. నెమ్మది లేని శిక్ష జీవితే యుగ యుగాలు కూడా శిక్షించబడే జీవితం నరకంలో. శరీరం జీవించేది ఒక మహా ఎక్కువ బతికిపోయి ఎక్కడెక్కడ ఉన్నారు, 120 అవ్వచ్చు, ఎక్కువ బతికిన. ఇది శాశ్వతం కాదు. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు మరణము లేదు, శిక్ష. 2వ మరణం అంటే నరకంలో కూడా శిక్షే, అది మరణం కాదు. ఆత్మ నశించదు. నరకంలో యుగ యుగాలు కూడా కాలుతూ, వేదన పొందుతూ, బాధపడుతూ, రోధిస్తూ ఉండవలసింది. మనిషిని 2 రకాలుగా సృష్టించాడు. 3 స్థలాలు దేవుడి నివాస స్థలాలుగా మనుషులుగా ఏర్పరిచాడు. ఒకటి భూమి, 2 పరలోకము, 3 నరకం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం చూస్తే చూడండి, 2 రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. చూడండి, 8వ వచనం మనం చదువుతున్నాం. ఏల అనగా
తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పండపోయెను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పండపోయెను. హల్లెలూయా. శరీర పంట ఉంది, ఆత్మ పంట ఉంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండు రకాలైనటువంటి పంటలు కనపడుతున్నాయి. ముందు రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వ్యక్తీకరించబడడు, నరుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. శరీరమైన పంట ఏంటి? శరీర సంబంధమైన పంట ఏంటి చెప్పండి. శరీర సంబంధమైన పంట మనందరూ ఎప్పుడు నిత్యం శరీరమైన సంబంధమైన పంట కోసమే మనం పోకలాడుతూ ఉంటాం. జీవితాంతం చేసే పనులు. బాల్య దశ నుంచి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటాం, తర్వాత మంచి ఉద్యోగం చేస్తాం, తర్వాత మంచి జీవితం, మంచి ఆదాయం వస్తే మంచి గృహం కట్టుకుంటాం. ఇలా ఈ లోకంలో అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాం. భూములు కొనుక్కుంటాం, ధనం సంపాదించుకుంటాం, వస్తువులు సంపాదించుకుంటాం, ఇంకా అవకాశం ఉంటే కొద్ది పేరు ప్రదర్శనలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ భూమి మీద మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నాం. ఇది శరీర సంబంధమైన పంట. గుర్తుపెట్టుకోండి, ఇది శరీర సంబంధమైన పంట. ఇది అవసరమే, ఇది అవసరం కాదని దేవుడు మాకు చెప్పట్లేదు, అది కూడా చెప్తాను. ఎందుకంటే మనిషి ఇక్కడ కష్టపడాలి, పని చేయాలి, బిడ్డల కొరకు ఆస్తిపాస్తులు సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలనే దేవుడు ఆశపడతాడు. ఇది తప్పు కాదు. ఇదంతా కూడా శరీరేచ్ఛలో నిమిత్తం శరీరానికి అవసరమైన పంట కొరకు మనం వెతుకుతూ ఉంటాం. పొద్దున్న లేచి మొదలుకొని సాయంత్రం వరకు ఎదుట్లో కూడా ఆలోచిస్తుంది. కానీ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి? శరీర సంబంధమైన పంట ఈ శరీరం ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. అంతేనా? లేదా అంత మించి ఎవరైనా తీసుకెళ్ళిపోతారు? మనం ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా, ఏం సంపాదించినా శరీరం ఉన్నంత వరకే మనకి ఉపయోగపడతాయి. శరీరాన్ని మనం పోషించుకోవాలి, అది అవసరమే. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్తున్నాడు. కానీ మరణ సమయం వచ్చేసరికి ఇదంతా కూడా క్షయమైపోతుంది. నీకు ఉపయోగపడేది ఏది లేదు. ఎవరు కూడా ఇక్కడ శరీర సంబంధమైన పంటలు ఎవరు ఇల్లు తీసుకెళ్ళినోడుగా, డబ్బు తీసుకెళ్ళినోడుగా, ధనం తీసుకెళ్ళినోడుగా, బంగారం తీసుకెళ్ళినోడుగా ఎవరైనా ఉన్నారా? ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే నీ శరీరం ఉన్నంత వరకే ఉపయోగం. కానీ ఇది ఎంతకాలం జీవితం? నీకు 100 సంవత్సరాలు అవ్వచ్చు, 120 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు. హల్లెలూయా. కానీ ఆత్మ యుగయుగాలు జీవించుంటుంది. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యుగయుగాలు కూడా జీవించి ఉండాలంటే ఈ ఆత్మకు సంబంధించిన పంటను కూడా ఇక్కడే నువ్వు సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుంది. ఈ ఆత్మకు సంబంధించిన పంట కూడా ఇక్కడే నువ్వు విత్తనాలు వేయాలి. విత్తనాలు ఇక్కడ వేస్తేనే నీకు పంట వస్తుంది. నువ్వు శరీర సంబంధమైన పంటకే ఎప్పుడు విత్తనాలు వేస్తూ ఆత్మకు సంబంధించిన విత్తనాలు వేయకుండా ఉంటే ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు శరీర సంబంధమైన పంటకు సంబంధించిన విషయాలు మనకు సంబంధించి, మరి ఆత్మకు సంబంధించి మనం ఏం చేయాలి? ఆత్మకు 2 స్థలాలు ఉన్నాయి, చెప్పాను కదా. 1 పరలోకము, 2 నరకము. యేసుక్రీస్తు వారు నేనే సత్యము, మార్గము, జీవము అన్నాడు. పరలోకం వెళ్ళాలంటే మార్గం అయినటువంటి వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. మార్గం అయినటువంటి, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే మార్గం అయినటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు లోకరక్షకుడిగా అంగీకరించాలి. హల్లెలూయా. ఎవరి నిద్రపోకుండా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు చెప్పాడు కూడా చెప్పాను ఈ విషయాలన్నీ. మీరు సాతాను నిద్ర కలిగిస్తుంది. నాకు ఎప్పుడు ఈ వాక్యం ఇచ్చాడు కూడా చెప్పాను. శరీరం
భరించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడి వాక్యాన్ని ఇచ్చి మీరు వింటకు కూడా కష్టం ఉందంటే దేవుడు అసలు మాట్లాడతాడో మనతో మాట్లాడటం ఆలోచిస్తారు. లేదా ఒక స్థలానికి వెళ్ళటానికి అయితే మనం పెద్ద కష్టపడక్కర్లా. నరకానికి వెళ్ళే వాళ్ళు పెద్ద కష్టపడక్కర్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. కానీ నువ్వు పరలోకంలో పంట కొయ్యాలంటే ముందు పరలోకం వెళ్ళటానికి మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అలా అంగీకరించిన నీవు మన పాపాల నిమిత్తం సిలువపై బలైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం తీసుకుని అంతవరకు నువ్వు చేసిన పాపాలన్నింటినీ విడిచిపెట్టాలి. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని పరిశుద్ధంగా జీవించడం నువ్వు ప్రారంభించాలి. హల్లెలూయా. యాత్రికులండి, ఇవన్నీ ఆత్మ సంబంధమైన పంట కోయడానికి విత్తనాలు. మన విత్తనాలు వేయకుండానే పంట వచ్చేయాలంటే వచ్చేస్తుందా? రోజు మనం విత్తనం వేస్తే రేపు పొద్దున పంట వస్తుంది. ఒకరోజు మీరు చదువుకున్నారు, మంచి చదువు కష్టపడి ఈరోజు మంచి ఉద్యోగాలు చేస్తారు. లేదా కష్టపడి ఒకరోజు వ్యాపారం చేశారు, ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. పంట వచ్చింది, ఒకరోజు విత్తనం వేశారు మీరు. మరి ఆత్మ సంబంధమైన పంట కోయాలంటే మీరు రోజు విత్తనాలు వేయకుండా మీకు పంట వచ్చేయాలి, నేను పరలోకి వెళ్ళిపోవాలంటే సాధ్యమా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇక్కడే వేసుకోవాలి విత్తనం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంట కోయను. నిత్య జీవం అనే పంట నువ్వు కోయాలంటే ఇక్కడ ఆత్మను బట్టి విత్తాలి. శరీరాన్ని బట్టి విత్తావు. శరీర అవసరాల కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా ప్రయాసపడ్డావు. కానీ అది ఎంతవరకు ఒకరోజు క్షయమైపోతుంది, నీకు కూడా రాదు. ఒకరోజు నీ శరీరం కూడా నీకు కూడా రాదు. ఆత్మ ఒక్కటే నీకు మిగిలినప్పుడు నరకానికి వెళ్ళాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు, వెళ్ళిపోతావు డైరెక్ట్గా. కానీ నువ్వు నిత్య జీవం అనే పంట పరలోకంలో నువ్వు కొయ్యాలంటే దానికి సంబంధించిన విత్తనాలు ఇప్పుడే వేయాలి. ఒకటి, మార్గమైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. రెండవదిగా అంతవరకు చేసిన పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని సంఘంలో ఈ లోకంలో జీవించినంత కాలం పరిశుద్ధంగా జీవించాలి. మారు మనసు అనుభవంలోకి రావాలి. ఒకటే చెప్పాడు బాప్తిసం ఇచ్చి యోహాను, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఇక్కడ మారు మనసు అనే విత్తనాన్ని ఇక్కడ విత్తాలి. ఇంకా చూస్తే పరిశుద్ధ జీవితం అనే విత్తనాన్ని నువ్వు ఇక్కడ విత్తాలి. ఎందుకంటే పరలోకంలో పరిశుద్ధులకు మాత్రమే స్థానం ఉంటుంది, ఎవరికి పడితే వారికి అక్కడ స్థానం లేదు. కాబట్టి పరిశుద్ధత అనే విత్తనాన్ని నువ్వు ఇక్కడ విత్తాలి. మారు మనసు అనే విత్తనాన్ని నువ్వు ఇక్కడ విత్తాలి. అలాగే యేసుక్రీస్తు వారు చెప్తాడు, ఒక 2 గుంపులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుంపు చాలా ఇతరులకు కూడా ఉపయోగకరంగా జీవించారు అన్నట్లుగా కష్టాల్లో ఉన్న వారిని ఆదరించారు, ఇతరుల కొరకు ప్రయాసపడ్డారు. కాబట్టి మీరు నిత్య జీవానికి వెళ్ళండి అంటారు. అంటే ఇతరుల కొరకు ప్రయాస అనే విత్తనాన్ని కూడా నువ్వు ఇక్కడే విత్తాలి. జాగ్రత్తగా. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, ఎవడైనాను నన్ను వెంబడించిన ఎడల, మార్గం అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించాలంట? ప్రతిరోజు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే ప్రభువును వెంబడించేటప్పుడు శ్రమలు ఉంటాయి. శ్రమలనే విత్తనాన్ని కూడా నువ్వు ఇక్కడే నాటాలి. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమల నుంచి వచ్చాడు అంటారు. అంటే అక్కడ వాళ్ళు ఊరికనే వెళ్ళిపోవాలా. ఒకరోజు ఇక్కడ ప్రభు కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు కూడా భరిస్తే పరలోకి వెళ్ళాడు. ఇక నేనే కష్టపడను, కేవలం దేవుని సంఘంలో కొనసాగుతాను, దేవుని ప్రార్థన చేస్తాను, ఇవేమీ కూడా నీ ఆత్మ సంబంధమైన విత్తనాలు కాదు. మనం ఏంటి కోసం ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రతిరోజు నా ఆత్మ బలపడాలి, నేను పరలోకం వెళ్ళాలని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పరలోకం గురించి ప్రార్థనే మనం చేయకపోతే అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన నేర్పాడు, భూలోక ప్రార్థన నేర్పలేదు. అర్థమైందా? పరలోకానికి వెళ్ళాలనుకునేవాడు పరలోక ప్రార్థన చేయాలి. భూలోకంలో నాకు
నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇంకా ధనం కావాలి, నాకు ఇంకా ఆస్తి కావాలి, నాకు ఇంకా డబ్బు కావాలనుకున్నప్పుడు అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ కొంతవరకే ఉంటుంది. పరలోక సంబంధమైన ప్రార్థన కూడా మనం చెయ్యి. అర్థమైందా? శ్రమల్లో దేవుడిని నడిపించినప్పుడు దేవుడి కొరకు నిందలైన, అవమానాలైన, శ్రమ అయినా, కష్టమైన, వేదనైన, బాధ అయినా ఏదైనా మనం భరించాలి. ప్రభు మార్గం ఇలా చెప్పాడు, ఆయన విశాల మార్గం అని చెప్పలేదు. ప్రతిరోజు కష్టంగా ఉండే ఇరుకు మార్గంలో ప్రయాణం చేయలేదు దేవుడు. ప్రతిరోజు కూడా ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు మార్గం విశాల మార్గం కాదు, నేనే మార్గం అని దేవుడు చెప్పాడు. మరొక చోట రాయబడింది ఇరుకు మార్గము. ఆయన మార్గం కరెక్టే, ఇరుకు మార్గం. నువ్వు ప్రతిరోజు కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా నువ్వు సహిస్తూ భరిస్తూ ప్రయాణం చేస్తే పరలోకంలో పండుగ వస్తాం. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతలేదు. ఎన్ని ఉన్నాయి మరి ఈ విత్తనాలు మనం వేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన కూడా ఎక్కువ చూడదని చెప్పండి. మనం నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి, నాకు అనారోగ్యం ఉంది ప్రార్థన చేయండి, నాకు ఈ పరిస్థితి వచ్చింది ప్రార్థన చేయండి. మరి పరలోకంలో మనకి దేవుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోండి. ఇక్కడ ధనం కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ శాశ్వతమైన శ్రేష్టమైన ధనం పరలోకంలో ఉంది. ఆ ధనం సంపాదించుకుంటాం. ఎక్కడ సంపాదించుకుంటాం? ఇక్కడే సంపాదించుకోవాలి. ధనవంతుడు లాజరు గురించిన వాక్యంలో, ధనవంతుడు వెల్ సెటిల్డ్. ధనవంతుడికి శరీర సంబంధమైన పంట బాగా ఉంది, ఆస్తి ఉంది, అనేక గదుల్లో ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, శరీరం కూడా చాలా బలంగా ఉంది. కానీ ఒకరోజు మరణం వచ్చింది. మరణం వచ్చేసరికి నేరుగా నరక వెళ్ళాడు. నేరుగా నేరుగా నరక వెళ్ళి నేరుగా నరక వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన విత్తనాలు వేయలేదు ధనవంతుడు. లాజరు కష్టపడ్డప్పటికీ కూడా శ్రమ పడ్డాడు, అనారోగ్యం ఉంది, ఆహారం లేదు, ఆకలి ఉంది, ఇబ్బంది ఉంది, వేద అన్నీ ఉన్నాయి. కానీ తనకి మరణం వచ్చింది. ఎక్కడున్నాడు? పరలోకం వెళ్ళాడు. కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన విత్తనాలు ఇక్కడే లాజరు వేసాడు. తనకి లోక సంబంధమైన ఆస్తులు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏమి లేకపోయినా, ఆహారం లేకపోయినా ఆత్మ సంబంధమైన విత్తనాలు ఇక్కడ వేసాడు కాబట్టి నిత్య జీవం అనే పంట కోసాడు. ఈరోజు మనం కూడా ధనవంతుడు లేకనే, నరక వెళ్ళిన ధనవంతుడు లేకనే మన ఆలోచనలు ఉన్నాయి. సంఘంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. అలా ఊసే రాదు, ఆ ఊసే మనకు రాదు. సాధారణ జ్ఞాపకం చేయడం, జ్ఞాపకానికి రానివ్వదు. కానీ శరీరంతో నువ్వు జీవించేది కొంతకాలమే, కానీ నీ ఆత్మ యుగ యుగాలు శాశ్వతంగా జీవించాలి. నీ ఆత్మకు సంబంధించిన విత్తనాలు కూడా ఇక్కడే నువ్వు నాటాలి. ధనం ఉండటం తప్పు కాదు, అది కూడా చెప్తున్నా. వాళ్ళ ధనం ఉంటే తప్ప అనుకుని లేని కొన్ని వైరాగ్యాలకు వెళ్తాయి. అబ్రహాము ధనవంతుడే. ఈ లోకంలో అబ్రహాము చాలా ధనవంతుడు. పరలోకం వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళాడా? వెళ్ళలేదా? మనం ఒక ధనవంతుడి గురించి చెప్పుకున్నాం కదండి, ధనం ఉండొద్దా అంటే ధనం ఉండొద్దని దేవుడు చెప్పడు. ధనానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఉన్నతంగా సంపాదించుకో, ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఉన్నతంగానే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ధనానికి ప్రాధాన్యత ఎంతవరకు? శరీరాన్ని పోషించుకోవటం వరకు, బిడ్డలకి ఆధారం చూపించే వరకు, లోకంలో మనం జీవించినంత వరకు. కానీ నువ్వు తర్వాత జీవితానికి ఏం సంపాదించుకుంటున్నావు? చాలా మంది, ఒక మనిషి, ఒక కుటుంబం సెటిల్ అవ్వటం అంటే ఇల్లు, మంచి ఉద్యోగం, పిల్లలు, వాళ్ళ చదువులు, ఇలా ఒక ఆస్తి, ఒక ఆదాయం, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అది కాదు అసలు సెటిల్మెంట్. మనిషి సెటిల్మెంట్ పూర్తిగా సెటిల్ అయ్యాడంటే అది కాదు. పరలోకానికి సంబంధించిన ధనాన్ని సంపాదించుకో. పరలోక పంట కోయడానికి అవసరమైన విత్తనాలు ఇక్కడే పెట్టాలి. చాలా మంది దేవుని సేవ అంటే మనకు ఎందుకు అనుకుంటారు? దేవుని సేవ మనం ఎందుకు చేయాలి? దేవుడి సేవ నీకు ఎందుకు ఇస్తాడో తెలుసా? పరలోక పంట కోయటానికి దేవుడు ఒక అవకాశం. పౌలు అంటాడు, ఇప్పుడున్నవన్నీ కూడా, అంతకుముందు పౌలు ధనవంతుడు, చదువుంది,
అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పెంటకు పువ్వలే ఎంచుకున్నానని వాటన్నిటిని విడిచిపెట్టి తిమోతికి సేవ అప్పగించే ముందు పౌలు ఏం చెప్పాడంటే, నా పరుగు తుదముట్టించింది, నా కొరకు నీతి కిరీటము పరలోకంలో దాచబడింది. హల్లెలూయా. నా కొరకు నీతి కిరీటము దాచబడింది అని చెప్పేసి తిమోతికి పరిచర్యను అప్పగించి పౌలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పౌలు చర్చదనానికి వెళ్ళి పౌలు తలకాయ తీసి, పౌలు గురించి అన్ని విషయాలు మనం చెప్పుకుంటాం, కానీ లాస్ట్ లో పౌలు ఏం చేశారో తెలుసా? అంత గొప్ప పరిచర్య చేసిన సేవకుల్ని తల తీసేసి, తల తీసే ముందు ప్రకటించిన మాట ఏంటంటే, నా పొరుగు తుదముట్టించుకుని నీతి కిరీటము నా కొరకు పరలోకంలో దాచుకుని. ఎక్కడ సంపాదించుకున్నాడు ఆయన? ఇల్లేక సంపాదించుకున్నాడా? ఇక్కడ సంపాదించుకున్నాడు. అనేక ఆత్మలను రక్షణలు పౌలు పనిచేశాడు కాబట్టి ఈ శరీరం ఉన్నా పోయిన ఏదో రోజు చచ్చిపోతుంది. కానీ అక్కడ నా కొరకు కిరీటం అంటే మామూలుగా కాదు, పరలోకంలో కిరీటం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ నా కొరకు నీతి కిరీటము దాచబడింది చెప్పేసి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఉన్నాడు, ఇక్కడ ధనం సమకూర్చుకోవడం కోసమే జీవితాంతం ప్రయాసపడి నరకంలోకి వెళ్ళిన తర్వాత నా కుటుంబానికి నా బిడ్డలకి నేను సువార్త చేసి వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నాడు? నరకంలో కాలుతో ఇప్పుడు వెళ్ళి నా కుటుంబానికి సువార్త చేసి వస్తాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. చాలా మందికి ఇక్కడ పరిస్థితులు లెక్కేసుకుంటారు. ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ మనం చెప్పడానికి వినటానికి ఏం అవకాశం ఏమి ఉండదు. ఇక్కడ కనుక ఆత్మ సంబంధమైన విత్తనాలు మనం నాటకపోతే, మారు మనసు, పరిశుద్ధ జీవితం, దేవుని కొరకు శ్రమలు అనుభవించవలసి వస్తే అనుభవించటం, ఇతరులకి ప్రయోజనకరంగా జీవించటం, దేవుడు చేయమన్న సేవ చేయటం, ఇవన్నీ కనుక మనం చేయలేదనుకోండి, మనం నిర్లక్ష్యం చేసి ఒక రోజు నరకానికి వెళ్ళి అక్కడ ఎంత కష్టపడి, ఎంత బాధపడి, ఎవరిని ప్రాధేయపడ్డా, అబ్రహాముని ప్రాధేయపడుతున్నాడు ధనవంతుడు వెళ్ళి. ఏమైనా అవకాశం ఉందా? చాలు, నీకు అంతవరకు అక్కడ ప్రకటించింది చాలు. చాలా మంది చెప్తే ఈ సేవకుడు ఇలాగే చెప్తాడులే, ఇలాగే మాట్లాడతాడు అనుకుంటుంటారు. పిల్లలకు కూడా హెచ్చరించారు, వాళ్ళకి ఎందుకరకు అర్థమైందో నాకు తెలియదు, వాళ్ళు ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఒక రోజు ఉంటుంది, మాటలను మళ్ళా వినే అవకాశం ఉన్నా, వినే అవకాశం కూడా నీకు విత్తనాన్ని నాటాలి. హల్లెలూయా. లోకం ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. లోకంలో కూడా ఉన్నతంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. అబ్రహాంను ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యోసేపును ఆశీర్వదించాడు, రూతును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వకూడదని దేవుడు అనుకోవట్లా. లోక సంబంధంగా అయినా కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని ఆశిస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు నీకు ఆశీర్వాదాలు వస్తాయంటే, నువ్వు విధేయత, దేవుడికి లోబడటనే విత్తనాలు విత్తితేనే ఆ పంటకు వేయగలరు. బైబిల్ ఏం చెప్తుంది? మోసపోకుడు. ఎందుకంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుందంట. మన హృదయం, బయట వాళ్ళు ఎవరు మనల్ని మోసం చేయరు, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించుకోడు, నరుడు ఏమి విత్తునో అదే పంట పోయేను. హల్లెలూయా. చూడండి, మనకు వచ్చే ఆశీర్వాదాలకి అవిధేయత అడ్డుపడిపోతుంది. మన అవిధేయతనే విత్తనం వేసి మనకు ఆశీర్వాదాలు రావాలంటే అది సాధ్యం కాదు. బైబిల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు చూస్తే, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, ఆదిలో మనం చూస్తే ఆదాము అవ్వ చాలా ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉన్నారు. ఇందాక మీకు చదివించాడు, ఆదాము అవ్వకి చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. దేవుడే స్వయంగా నిర్మించినటువంటి ఏదేను తోట ఉన్నతమైన, ప్రపంచంలో ఉన్నతమైన తోట. ఇప్పుడు చాలా మంది ఆ తోట దొరుకుతుందేమో పరిశోధనలు చేస్తున్నారు. దేవుడు మూసేసింది, మళ్ళా దేవుడే తెరవాలి తప్ప వేరే అవకాశం. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి చేసే పరిశోధన ఏంటంటే, ఒక సంస్థ ప్రత్యేకించి అలా పరిశోధన చేస్తారు. అది ప్రపంచంలో దేవుడు మూసేసిన శ్రేష్టమైన ఏదోను తోట ఎక్కడుంది.
ఇప్పటి వరకు బయలుపరచబడలేదు. అంత శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ప్రదేశాన్ని దేవుడు ఆదాము అప్పగించాడు. ఒక్క అవిధేయతతో ఆశీర్వాదాలన్నీ వరకు వాళ్ళు ఒక్క అవిధేయత. ఒక మాట చెప్పాడు, విధేయత కలిగి ఉండండి, నేను ఆజ్ఞను మీరు తెలుసా వహించండి చెప్పినప్పుడు దేవుడు విధేయత అనే విత్తనాన్ని విత్తకుండా వాళ్ళు ఏం చేశారు? అవిధేయత అనే విత్తనాన్ని విత్తారు. ఎప్పుడైతే అవిధేయతను దేవుడి దగ్గర కలిగి ఉన్నారో వెంటనే వారి స్థితి అంతా మారింది. చూసుకోండి, 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చూడండి ఏమి వచ్చినాయి చూడండి. అక్కడ మొదటిగా సర్పంతో వైరం వచ్చింది. సర్పం మాట విన్నందుకు అంతవరకు కరిసే స్వభావము సర్పానికి లేదు. ఆదాము అవ్వతో వచ్చి నేరుగా మాట్లాడు. కానీ ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో, అవిధేయత అని వ్యక్తారో, సర్పానికి మనుషులకి వైరం వచ్చింది. తర్వాత చూస్తే ప్రయాస, స్త్రీకి ప్రయాస వచ్చింది. గర్భ వేదనను అధికం చేశాడు దేవుడు. ప్రసవ వేదనను అధికం చేశాడు. ప్రసవ వేదన వచ్చింది. ఇంకా చూడండి, వాంఛ అనేది పాపానికి ప్రేరేపించింది. వాంఛ అనే లక్షణం పాపానికి ప్రేరేపించే లక్షణం వచ్చింది. ఇంకా చూస్తే భర్త ఏలుబడి కూడా అక్కడే వచ్చింది. అతడు నిన్ను ఏలును. ఇంతవరకు కూడా దేవుడు సమానత్వం ఇచ్చాడేమో స్త్రీకి పురుషులకి. ఇప్పుడు సమానత్వం లేదని కాదు కానీ చెప్పేది. భర్త ఏలుబడి వచ్చింది. ఇంకా చూడండి, నేల శపించబడింది. అప్పటి వరకు కూడా భూమి మీద అన్ని మంచివే దేవుడు ఇచ్చాడు. ఏది మంచిది అది ఇచ్చాడు. శ్రేష్టమైన ఫలవృక్షాలు, మొక్కలు అన్ని కూడా మంచివే దేవుడు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో ఆదాము అవ్వలో, ముండ్ల తుప్పలు, గచ్చపోదలు భూమి మీద వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఇంకా చూడండి, నేల శపించబడింది. అలాగే జీవితాంత ప్రయాస వచ్చింది. కష్టపడితేనే కానీ ఆహారం లేదు. అప్పటి వరకు ఏదైనా తోటలో వాళ్ళకి ఏ ఫలాలు కావాలి దేవుడు తెలియతేనే తప్ప ఏ ఫలాలు కావాలంటే ఆ ఫలాల్ని తీసుకుని ఆహారం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? నేలను సేద్యం చేస్తే, సాగు చేస్తే ఆహారం వస్తుంది, ప్రయాస వచ్చింది. ఇంకా చూడండి, అలాగే శారీరక శ్రమ వచ్చింది. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే చాలా వచ్చినాయి, ఒకటే కాదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆదాము అవ్వ విత్తినటువంటి అవిధేయత అనే విత్తనం. ఈరోజు మనం కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు దేవుడి నుంచి ఆశీర్వాదాలు రావాలి, మంచిదే, దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మన అవిధేయత అనే విత్తనం విత్తి మనం ఆశీర్వాదం అనే పంట కోయాలంటే సాధ్యం కాదు. ఈ అవిధేయత దేవుడిచ్చే ఆశీర్వాదానికి అడ్డుగా మారిపోతుంది. చూడండి, ఆదాము అవ్వ అవిధేయత దేవుడిచ్చిన ఆశీర్వాదానికి అడ్డుగా మారిపోయింది. ఏదైనా తోటలోంచి బయటికి దేవుడే తీసి బయటికి గింజేశాడు. బయటికి ఆయనే గింజేశాడు. ఎన్ని కూడా శాపగ్రస్తమైన స్థితిలో దేవుడు చేసిన 2 పనులు ఉంటాయి అక్కడ మీరు చదువుకుంటే 3వ అధ్యాయంలో. రెండే. ఒకటి ఏంటంటే, ఆదాము అవ్వ నిమిత్తం 2 జంతువుల్ని బలిచ్చాడు. రెండవదిగా ఆదాముకు ఒక జత బట్టలు, అవ్వమ్మకు ఒక జత బట్టలు కుట్టించాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా శాపగ్రస్తమైన అంశాలు చాలా వచ్చినాయి. కారణం ఏంటంటే అవిధేయత అనే విత్తనం. కానీ ఇన్ని పనుల్లో కూడా ఏం చేశాడంటే దేవుడు తన బాధ్యత ఎంతవరకు నిర్వర్తించాడంటే, పాపంలో పడ్డటువంటి ఆదాము అవ్వ నిమిత్తం 2 జంతువుల్ని బలిచ్చాడు. ఇద్దరికి కూడా ఆ జంతువుల యొక్క చర్మంతో వస్త్రాలు కుట్టించి తొడిగాడు. హల్లెలూయా. మనం దేవుణ్ణి నిందించడానికి అవకాశం ఉండదు ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా. మనం సహజంగా చేసేదంటే,
మనం చేయకూడని విధానంలో వెళ్తూ, వెళ్ళకూడని విధానంలో వెళ్తూ, అవిధేయతతో దేవుడిని వెంబడిస్తూ, దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా నిర్లక్ష్యంగా ఉండి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి, మనం ఆశీర్వాదాలు రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. గుర్తుపెట్టు. ఆదాము అవ్వని చాలా ఇష్టంగా ఆయన చేతులతో తయారు చేసి ఒక తోటను ఏర్పాటు చేశాడు. వారి నివాసం ఉండటానికి ప్రపంచంలోనే ఇంతవరకు బయలుపడినటువంటి ఒక ఉన్నతమైన తోటను దేవుడు ఆదాము అవ్వ కోసం ఏర్పాటు చేశాడు. అందులోనే నదులు ఉన్నాయి, బంగారం ఉంది, ఫలవృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్ని అందులోనే ఏర్పాటు చేశాడు. ఒక్క అవిధేయత వల్ల ఎన్ని కూడా కోల్పోయారు ఆదాము అవ్వ. మళ్ళా చూస్తే వాళ్ళ రెండవ తరం కయ్యను జీవితంలోకి వస్తే, కయ్యను కలిగిన అవిధేయత వల్ల ఇంకా భయంకరమైన శాపం పొందుతున్నాడు. ఇక్కడ భూమిని సేద్యపరిస్తే పంట వస్తుంది ఆదాముకి, కానీ కయ్యను తరం రెండవ తరం అవిధేయతకు వచ్చేసరికి భూమి పంటే ఇవ్వదన్నాడు. భూమి సారం ఇవ్వదు, నీకు పంట కూడా ఇవ్వదన్నాడు. చూడండి, ఎవరైతే దేవుని మాటకు లోబడి జీవిస్తారో 1000 తరాలు ఆశీర్వదించబడతారు. 1000 తరాలు, ఒక తరం 2 తరాలు కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు కూడా దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలు తరతరాలకు ఇప్పుడు కూడా పాత నిబంధనలో ఆశీర్వదించబడిన కుటుంబాలు ఎప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. దావీదు కుటుంబం కూడా, దావీదు వంశీయులు ఉన్నారు, ఎప్పటికీ పరిపాలనలో ఉన్నారు, ఉన్నతంగానే జీవిస్తారు. అలాగే ఒకవేళ దేవుని పట్ల అవిధేయత కలిగి ఉంటే 4 తరాలు శాపం అన్నాడు. 4 తరాలు అంటే తక్కువ ఇచ్చాడు దేవుడు. 4వ తరం వచ్చిన తర్వాత ఇంకా తరాలు ఉండవు. 4వ తరంతో అంతరించిపోయింది. కయ్యని జీవితం కొంతవరకు, కయ్యనికి పిల్లలు పుట్టారు, అక్కడితో అయిపోయింది. మరలా ఎక్కడి నుంచి వచ్చిందంటే వంశం, ఆదాము అవ్వకి మరలా ఇంకొక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ నుంచి మనం చెప్పుకున్న వంశావళంతా కూడా నోవాహు దాకా వంశావళి అవటం జరిగింది. ఈరోజు మనం ఏమి ఎత్తుతున్నాం? దేవుడు ఊరికి లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే మనల్ని సంఘంలో చేర్చాడు. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన జీవితం ఇవ్వాలని దేవుడు సంఘంలో చేర్చాడు. లోకానికి అన్ని ఇస్తాడు దేవుడు. వర్షం ఇస్తున్నాడు. బైబిల్ స్పష్టంగా రాయబడింది, నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా సూర్యుడు ఉదయిస్తాడు, వర్షం కురుస్తుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ దేవుడు అందరికి ఇస్తాడు, మనకి ఇస్తాడు. కానీ పరలోక పంట కొయ్యాలి అని ఆశపడితే ఇక్కడే నువ్వు విత్తనాలని విత్తాలి. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ దేవుడితో నేను ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అనుకుంటే ఇక్కడే నువ్వు మంచి విత్తనాలు, విధేయతనే విత్తనాలు విత్తాలి. దేవుడికి లోపడటం అనే విత్తనాలు విత్తాలి. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే అలా నడవాలి. యోసేపు అలాగే ఆశీర్వదించబడ్డాడు, దావీదు అలాగే ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాం అలాగే ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు అలాగే ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు విత్తనాలు వేసి 300 పంట కోసాడు. ఎలా కోసాడో తెలుసా? దేవుడు ఒక స్థలంలో ఉండమంటే రాజు బయటికి ఎండేశాడు. రాజ్య బహిష్కరణ చేస్తే ఒక లోయలో నివాసం ఉంటూ అక్కడ విత్తనాలు వేసాడు. దేవుడు అక్కడే ఉండమన్నాడు. నువ్వు వేరే చోటకి వెళ్తాకి వీల్లేదు, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజే స్వయంగా, రాజ్య ప్రజలు, రాజు కూడా రాజ్యం బయటికి ఇస్సాకు కుటుంబాన్ని బయటికి నెట్టేశాడు. అక్కడుండి దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడుండి విత్తనం వేస్తే ఆ సంవత్సరం ఇస్సాకి 100 పంట వచ్చింది. ఈరోజు అసలు దేవుడు ఉండమన్న స్థలంలోనే మనం ఉన్నాం. దేవుడు చెప్పిన మాటే అసలు విధేయతనే మాటే మనకు లేదు. దేవుడు ఏదైనా చెప్తే అది విన్నాం. మనకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి, శాపాలు వస్తాయి. లిస్ట్ ఉంది. ఆదాము లిస్ట్ ఎంత ఉంది? ఇంకా చాలా ఉన్నాయి. వివరించడానికి సమయం ఉంది. చెప్పడానికి చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా చాలా శాపాలు వచ్చాయి. కొంతవన్నీ మారిపోయినాయి. ఒక 2 పనులు చేసాడు వాళ్ళ కోసం. ఒకటి, 2 జంతువుల్ని బలి ఇచ్చాడు. రెండవదిగా ఆ జంతు చర్మాలతో వస్త్రాల గురించి గుర్తించాడు. ఇంకేమీ లేదు, ఏది కూడా దేవుడు చేయలే. ఉన్న ఎన్ని కూడా శాపాలే. ఈరోజు మనం శాపానికి కారణమైన విత్తనాలు విత్తుతూ దేవుని ఆశీర్వాదాలు మనకు వచ్చేయాలంటే అది సాధ్యమా? అలాగే ఈ లోక సంబంధమైన
శరీర సంబంధమైన విత్తనాలే, శరీర సంబంధమైన జీవితానికి సంబంధించిన విత్తనాలే విత్తుతూ ఇంకా నేను మంచిది సంపాదించుకోవడం తప్పని చెప్పట్లేదు. కానీ ఆత్మ సంబంధమైన పంట కూడా నువ్వు కొయ్యాలి. ఇంకా ఇదే జీవితం ఇంకా శరీరం కోసమే ఆలోచిస్తే మన శరీరం ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరికైనా గ్యారెంటీ ఉందా? ఎవరికైనా గ్యారెంటీ లేని జీవితం ఏదంటే మంచిదే. కొద్దో గొప్ప వేటితోటి కూడా పోల్చలేదు దేవుడు. నీటి బుడగ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఎంత లెక్క వెళ్తుంది నీటి బుడగ. ఇంకొకటి గడ్డి భూమి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్న సమయం అంతా. ఇంకోటి కూడా చెప్పాడు దేవుడు, వెలిగించిన దీపాల వలె. చాలా మంది మేము వెలిగించి పడిపోయాం అనుకుంటారు. వెలిగించిన దీపం ఎలా ఉండాలి? వెలిగించిన దీపం మన చేతితో పట్టుకుని స్పీడ్గా పరిగెట్టాం అనుకుంటూ ఉంటుందా? ఆడిపోతా. చాలా జాగ్రత్తగా ఉండాలి వెలిగించిన దీపం. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో దేవుడిని అడుగుతూ, దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ ప్రయాణించాలి. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు మనం ఏ విత్తనాలు విత్తుతున్నాం, ఏ పంట కోరుతున్నాం? మనం వేసిన విత్తనాలు ఒకటి, పంట ఒకటి ఎక్కడైనా సాధ్యం? అది ఎక్కడైనా వస్తుందా? ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఇప్పుడు నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని పరిశీలించుకుంటూ, ఆత్మీయ జీవితం ప్రారంభమై చాలా కాలమైన ప్రభువా, ఆత్మ పంట కోయాలని నేను ఆశపడుతున్నాను. ఆత్మీయ జీవితం గురించి ఆలోచించట్లేదు, శరీర సంబంధమైన పంట గురించి నేను ఆలోచిస్తున్నాను. దేవుని వైపు చూస్తూ గురించి నేను ఆత్మ నిత్య జీవం అనే పంట కోయాలని ఆశపడుతున్నాను. మారు మనసు కలిగి ఉంటాను, పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాను, క్షమాగుణం కలిగి ఉంటాను ప్రభావం. నా పొరపాట్లు నేను ఒప్పుకుంటాను ప్రభావ. నీ కొరకు శ్రమలు, నిందలు, వేదనలు, బాధలైనా నేను భరిస్తాను ప్రభావ. నేను విడిచిపెట్టనయా. నేను విడిచిపెడితే నాకు మార్గమే లేదు ప్రభావ. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పినటువంటి ప్రభావ. ఇరుకు మార్గంలోనే కష్టమైన, బాధైన యుగ యుగాలు కూడా నిత్య జీవం కొరకు, శాశ్వత జీవం కొరకు నేను ప్రయాసపడతాను. దానికి సంబంధించిన విత్తనాలు ఈ రోజు నుంచి కూడా నేను నాటుకుంటాను ప్రభా. ఆ పరలోక పంటను నేను సిద్ధపరచుకుంటాను. నాకు అవకాశం కలిగించడం ప్రార్థించాను. లోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవాలన్న దేవుని నుంచి ఆశీర్వాదాలు రావాలంటే విధేయత అనే విత్తనాన్ని నాటాలన్న అవిధేయత, గర్వం, దేవుని మీద వ్యతిరేకత, దేవుని మాట నిర్లక్ష్యం చేయడం చేస్తే శాపం అనే పంట వేస్తాం. దేవుని మాటకు లోబడటం, విధేయత కలిగి దేవుడు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ ఉంటే నిత్య జీవం అనే పంట వస్తాయి. లోకంలో కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు అనే పంట వస్తాయి. ప్రతిరోజు నేను శరీరం కోసం ఆలోచిస్తున్నాను. కొంతకాలం వరకు ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టా, ఈ లోకాన్ని విడిచిపెట్టా, భూమి మీద ఉండే ఆశీర్వాదాల కొరకే నేను ఆశపడుతున్నాను. ఒకరోజు ఈ భూమి కూడా లైవ్ అయిపోతుందని వార్తలు చదివిస్తున్నాను. శాశ్వత జీవాన్ని నా కొరకు పరలోకంలో సిద్ధపరిచి పొందుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను. నిత్య నరకం నాకు వద్దు తండ్రి. యుగ యుగాలు కూడా నరకంలో కాలే స్థితి నాకు వద్దు. శాశ్వతమైన జీవితం, నీతో కలిసి జీవించే జీవితం, పరలోక జీవితం నాకు కావాలి. ప్రార్థించి నువ్వు దేవుని సేవ నీకు అప్పగిస్తూ కూడా దేవుడు నీకు పరలోక పంటలు సిద్ధపరచాలని నీకు అప్పగిస్తూ వేరే ఆలోచనలు మానేస్తాం. ఇంతవరకు ఉన్నతమైన ఆశీర్వాదాలు స్వీకరించి పరలోక ఆశీర్వాదం కోసం నేను ప్రయాసపడతాను. నీ సేవ పరిచయంలో కొనసాగుతాను ప్రభా. ఇష్టంగా నీ సేవ చేస్తాను. ఉన్నతమైన ఫలాలు నేను పొందుకుంటాను ప్రభా. నా పరుగు నేను తుదిముట్టిస్తాను. నా పరుగు పూర్తి చేస్తాను. నాకు నువ్వు అప్పగించిన పనిని పూర్తి చేస్తాను. నీ సేవను నిర్లక్ష్యం చేయి. ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలతో ఉన్నతమైన ఫలాలను నాకు ఇవ్వాలని నువ్వు పిలుపునిచ్చు. ఈ రోజు నుంచి నీ పిలుపుకి లోబడి నేను పనిచేస్తాను ప్రభా. తీర్మానం చేసుకుని ప్రార్థించు.
పరలోక పొలాల కొరకు ప్రయాసపడతాను ప్రార్థించి పరిశుద్ధుల దైగులు తండ్రి ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా అనేక విషయాలు ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైన విషయాలు ఈ రోజు నుంచి కూడా ఆత్మ ఫలాలు కలిగిన వారుగా మంచి ఆత్మీయ జీవితం కలిగిన వారు ఆత్మల భారం కొరకు ప్రయాసపడేవారుగా శాశ్వతమైన నెమ్మది కలిగిన పరలోక జీవితం పొందుతున్న వాక్యాన్ని మన హృదయాల్లో గ్రహించి మహిమా ఘనత మీరు యేసు పరిశుద్ధ నామములో